అంతా ఇద్దరే చేశారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు గారు. ఆయన వచ్చేటప్పుడు పేపర్లు కూడా పట్టుకొచ్చారు. నమస్తే సార్, ఏంది సార్ ఆ పేపర్లో? బాండ్లు రాపించినారు. ఈ మొగోళ్ళు ఇద్దరు. ఎవరు సార్ ఆ మగోళ్ళు? చూసుకోండి బాగా. ఎవరు సార్ వాళ్ళు? సరిగా కనిపించడంలా మాకు. చంద్రబాబు నాయుడు ఒక వంక, మరో పక్క ఆయన. ఆయన అంటే ఎవరు? ఏమంటారు, ఆయన సూపర్ స్టారా పవర్ స్టారా? ఆయన పవర్ స్టార్ సార్, పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ఇట్లా తేలు పెట్టింటాడు కదా, పవర్ స్టార్ ఆయన. అట్ట కాదు రుద్దుకునేది, ఇదిగో ఇట్లా రుద్దుకోవాలా. ఇద్దరు చెరో పక్క ఉన్నారు. ఇంటే ఉన్నారులేండి. ఏం చేశారు సార్ వాళ్ళు? అంతా కలిపితే నీకు సంవత్సరానికి 1,40,000. 5 సంవత్సరాలు కలిపితే 7 లక్షలు. 7 లక్షలకు బాండ్ ఇచ్చానా? అలా అని ఆ బాండ్లో రాసుందా? ఎక్కడుందో చూపించండి. కింద రాసినారు, బాగా చదువుకోవాలా తెలుగుదేశం వాళ్ళు. ఎప్పుడు ఇస్తామన్నారు సార్? 2024 జూన్ నుంచి నీ అకౌంట్ జమ కాబడుతుంది లెక్క అని బాండ్లు ఇచ్చినారు. అయ్యకు లేక అడక్క తింటుంటే కొడుకొచ్చి చికెన్ బిర్యానీ కావాలి అని అడిగాడంట. ఒకవైపు ఖజానా ఖాళీగా ఉందని బాబు గారు నెత్తినోరు బాదుకుంటుంటే మీ బాండ్ల గోలైంది సార్ మధ్యలో. ఈ బాండ్లు ఇచ్చిన మగోళ్ళ మీద కోర్టుకు పోవచ్చునా? మీరెక్కడికైనా పోండి, వాళ్ళకి ఏం కాదు. దీనికి సమాధానం చెప్తారా? ఎవరు చెప్తారు సార్ మీకు సమాధానం? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా? వాళ్ళు చెప్పరు సార్, వాళ్ళకంత టైం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉన్నారు వాళ్ళిద్దరు. అభివృద్ధి ఏందయ్యా మీరు చేసిన అభివృద్ధి? అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారట సార్, మీకు కనిపించడం లేదా ఏందా? సంక్రాంతి కల్లా పల్లెకు సూపర్ రోడ్లు వచ్చాయన్నారు. మరి సంక్రాంతికి రోడ్డు రాలేదా? సంక్రాంతికి అల్లుడు వచ్చినాడు గానీ మీ రోడ్డు రాలే. సంక్రాంతి పోతే ఏంది సార్, మళ్ళా దసరా ఉంది కదా. ఏమైంది ఆడబిడ్డనిది? తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఇవ్వడానికి ఏమీ లేదు అక్కడ. ఆడబిడ్డల నిధి కోసము యా నిధితో వాళ్ళను ఆ నిధి దొరకగానే ఇచ్చేస్తారు సార్. యా మెక్నాస్ గోల్డ్ కోసం గుర్రాలలో పోయినట్టు పోవాలను ఈ నిధుల కోసం. మీరు వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు ఇవ్వబాకండి సార్. గుర్రపు స్వారీ అని కొత్త పథకం కూడా పెట్టేస్తారు బాబు గారు. ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి.